ఆ కంప్లైంట్ మేము పంపించి నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టుపై మరోసారి వివాదం రాజుకుంది. వైజాగ్ సీఆర్పీఎఫ్ బలగాలకు ప్రాజెక్టు భద్రతను అప్పజెప్పడాన్ని నిరసిస్తూ ప్రధాని గేటు వద్ద రైతులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన నిర్వహించారు. నల్ల జెండాలతో నిరసన తెలిపారు. గత బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్ల పాటు నాగార్జునసాగర్ ప్రాజెక్టు భద్రత ఎస్పీఎఫ్ బలగాల ఆధీనంలో ఉండేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కేంద్ర బలగాల చేతిలోకి వెళ్లిందని గులాబీ పార్టీ నేతలు విమర్శించారు. దీంతో తెలంగాణ రైతులకు నీటి కష్టాలు వచ్చాయన్నారు. సిఆర్పీ బలగాలు డ్యామ్ మీద భద్రతలు ఒప్పజెప్పినందుకు స్థానిక నందికొండ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము నల్ల జెండాలతో నిరసన తెలియజేస్తున్నాం. మేము చెప్పేది ఒకటే, గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఎస్పీఎఫ్ బలగాలు ఏదైతే మన పూర్తి బాధ్యత తీసుకుందో భద్రత విషయమై ఈ రోజు నుంచే ఎస్పీఎఫ్ బలగాలకు తెలంగాణ ఎస్పీఎఫ్ బలగాలకు ఒప్పజెప్పాలి. వచ్చినటువంటి ఆంధ్ర బలగాలు వెనక్కి పంపాలి. 2 తెలుగు రాష్ట్రాలు కూర్చొని ఇలాంటి ముందు రాబోయే రోజుల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకొని ప్రజలకు అనుగుణంగా రైతులకు అనుగుణంగా పనిచేయాలని కోరుతున్నాం. లేని పక్షంలో ప్రజల తరఫున రైతుల తరఫున పోరాటం సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తాం. కేసీఆర్ గారు ఏ విధంగా అయితే నాగార్జునసాగర్ శ్రీశైలం డ్యాము రైతుల కోసం ప్రత్యేకంగా నీళ్లు నిధులు నియామకాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఈరోజు మరి వైజాగ్ నుంచి వచ్చిన సిఆర్పిఎఫ్ వాళ్ళు రాత్రి పోయి వాళ్ళ ప్లాన్గా నైట్ వచ్చేసి మళ్ళీ మోహరించడం జరిగింది. వెంటనే వాళ్ళు ఇక్కడ నుంచి రిటర్న్ పోవాలి. లేని పక్షంలో మా నాగార్జునసాగర్ ఎస్పీఎఫ్ అధికారులు ఇక తెలంగాణ ప్రాంతానికి చెందిన సీఆర్పీఎఫ్ ఆధీనంలో నుంచి వైజాగ్ ప్రాంతానికి చెందిన బలగాల చేతిలోకి నాగార్జునసాగర్ ప్రాజెక్టు వెళ్లిపోవడాన్ని తెలంగాణ రైతుల పక్షాన పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ఇప్పటికైనా 2 తెలుగు రాష్ట్రాల అధికారులు సామరస్యంగా కూర్చొని సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు. గతంలో ఉన్న మాదిరిగా తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎస్పీఎఫ్ బలగాలకే భద్రత అప్పగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ తరపున పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. ఏలూరు జిల్లా